జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా ఏంటి తెలివి లేనోడా, ఏంటమ్మా ఇది? మంచి అవకాశాన్ని పాడు చేసావు. నువ్వు నోర్మి. బుర్ర తక్కువ వెధవ. మంచి అవకాశాన్ని నేను పాడు చేయడం కాదు. నువ్వు గనక మీ మామయ్య దగ్గర నిజం చెప్పుంటే నీ నోటి దగ్గర కూడు నువ్వే పాడు చేసుకున్నట్టు అయ్యేది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మమ్మీ. అర్థమైతే నువ్వు ఇలా ఎందుకుంటావురా? ఎప్పుడో బాగుపడి ఉండేవాడివి. మమ్మీ నువ్వు నన్ను అవమానిస్తున్నావు. ఆ ఈ ఇంట్లో నిన్ను అవమానించింది ఎవర్రా? ఈ ఇంటికి అల్లుడినయ్యాక చెప్తాను ఒక్కొక్కరి సంగతి. ముందు రూపమెళ్ళ తాళి కట్టరా. రూప రాజుని ప్రేమిస్తుందన్న నిజం చెప్తే ఇప్పుడు ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ అయ్యేది కదా మమ్మీ. మావయ్య రాజు మీద ఫైర్ అయి ఉండేవాడు. వెంటనే ఉద్యోగంలోంచి పీకేసి వాడిని ఇంట్లో నుంచి మెడబట్టి బయటికి గంటేసేవాడు. ఇన్నాళ్ళుగా మన ప్లాన్లు పాడు చేస్తున్న ఆ రాస్కెల్కి తగిన శాస్తి జరుగుండేది. అదంతా నీ భ్రమ. నువ్వు చెప్పింది ఏదీ జరగదు. ఏంటి మమ్మీ నువ్వనేది? అవునరా, నా తమ్ముడి గురించి నాకు బాగా తెలుసు. వాడి ఆలోచనల్ని నేను చదవగలను. అందువల్ల ఇన్నేళ్లు నేను ఇక్కడ బాగా వేయగలిగాను. వాడి గుండెల్లో స్థానం సంపాదించగలిగాను. రూప రాజుని ప్రేమిస్తుందని తెలిస్తే నా తమ్ముడు రూప ఇష్టానికి ఓటేస్తాడు. రూపను ఆ రాజుకిచ్చే పెళ్లి చేస్తాడు. అవునా? మావయ్య అలా చేస్తాడా మమ్మీ? కేవలం నాకిచ్చిన మాట కోసం కన్న కూతుర్ని నీలాంటి పనికి మొల్ల వెదవకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు వాడు. అంతో ఇంతో మంచితనం సమర్థత ఉన్న రాజుకిచ్చి ఎందుకు పెళ్లి చేయడు? ఏ రకంగా చూసినా వాడు నీకన్నా బెటర్ ఆప్షనే కదా. మమ్మీ నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ అవమానిస్తున్నావు. ఎవరెన్నిసార్లు చీకొట్టినా తుడిచేసుకుని పోవడం మనకు అలవాటే కదా. తుడిచేసుకో. అయినా నేను ఫేస్ చేసిన అవమానాలతో పోలిస్తే నీ అవమానాలు అవమానాలే కాదు. సరే, విషయానికి వస్తాను. రూపరాజుని పెళ్లి చేసుకుంటే కనుక ఆ రాజు ఇంటికొస్తాడు, మనం వీధిన పడాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? రూపరాజుని ప్రేమిస్తుందన్న విషయం నీకు నాకు మాత్రమే తెలుసు. ఇంకెవ్వరికీ తెలియకపోవడం మన అదృష్టం. ఈ విషయం మరో మనిషికి తెలిసేలోగా రూపమెళ్ళు తాడి కట్టేయాలి. అప్పుడిక ఏ సమస్య ఉండదు. మరి నేను రూపా మెడలో ఇప్పటికిప్పుడు తాళి కట్టడం ఎలా కుదురుతుంది మమ్మీ? అది సాధ్యమయ్యే పని కాదుగా. ఈ విజయాంబిక తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. చాణక్యుడికి కూడా దక్కని ఉపాయం అది. దాన్ని నేను రేపే అమలు చేస్తాను. మీ ఇద్దరికీ పెళ్లి జరిగేలా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.